అరే ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళని పరామర్శిస్తుంటే నువ్వు దాడి చేసిన వాళ్ళని పరామర్శించడానికి వచ్చేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? మీరు జిల్లాలో మొన్న సిగ్గు లేకోకున్నట్లుగా మహిళా నాయకురాళ్ళు బుట్టా రేణుక శ్రీదేవి వీళ్ళు కూడా ఒక మహిళలు అయ్యండి ఎట్లా వచ్చి పరామర్శకి చిప్పగిరికి వచ్చారని చెప్పి నిలదీసి వాళ్ళని కూడా అడుగుతున్నానని చెప్పి నేను పరామర్శించడానికి వస్తున్నావా? నీకు మానవత్వం లేదు. నువ్వు సొంత తల్లిని చెల్లిని బయటికి తప్పినోడు. నీకు దళిత సుచిత్ర, మా వాల్మీకి పురుషోత్తం, గొల్ల శేఖర్ యాదవ్ లాంటి వాళ్ళు నీ కళ్ళకి ఎట్లా కనబడతారు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీ సైకో నువ్వు చేసే పనులకి జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, కాట్సాని రాంభూపాల్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈ రోజు నువ్వు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి రేపు కర్నూలుకి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? దళిత మహిళ సుచిత్రపై ఇంటికి పోయి దౌర్జన్యం చేసి టీవీలు పగలగొట్టి వాళ్ళ ఇంటిలో బిభిత్సం సృష్టించిన నీవు, నీ కొడుకు, నీ తమ్ముడు, నీ గూండాలపై దళిత మహిళపై దాడి చేసినందుకు సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి వస్తున్నావా అని అడుగుతున్నా. అంతేకాకుండా ఈ రోజు మా వాల్మీకి బిడ్డ, మా యొక్క చిప్పగిరి మండల్ కన్వీనర్ వాల్మీకి బోయ పురుషోత్తం, తర్వాత వాల్మీకి రామాంజనేయులు, తర్వాత వాల్మీకి రాము అనే వ్యక్తులు స్కార్పియోలో వస్తా ఉంటే వాళ్ళ పైన దాడి చేసి వాల్మీకులు సొంత వాల్మీకులని చెప్పి మా నాయకుల పైన దాడి చేసి కొట్టినందుకు విరూపాక్షి ఇన్ని తప్పులు చేసింటే నువ్వు వచ్చేసి బాధితుల తరపున రాకోకున్నట్టు ఈ రోజు వచ్చేసి విరూపాక్షిని పరామర్శించడానికి వస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి నీకు తెలివి ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా సంఘాల గ్రామానికి వెళ్ళి మా గొల్ల శేఖర్ యాదవ్ పై దాడి చేసింటే ప్రాణాపాయ స్థితిలో 4 రోజులు బళ్ళారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఆయన విరూపాక్షి గూండాలు దాడి చేసింటే ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేసింటే నువ్వు వచ్చేసి ఈ రోజు విరూపాక్షిని పరామర్శించడానికి వస్తున్నావా? నీకు మానవత్వం లేదు. నువ్వు సొంత తల్లిని చెల్లిని బయటికి తప్పినోడు. నీకు దళిత సుచిత్ర, మా వాల్మీకి పురుషోత్తం, గొల్ల శేఖర్ యాదవ్ లాంటి వాళ్ళు నీ కళ్ళకి ఎట్లా కనబడతారు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీ సైకో నువ్వు చేసే పనులకి జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి, కాట్సాని రాంభూపాల్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలా వీళ్ళు కూడా తల వంచుకుంటారు. మొన్న ఒక పిల్లకోన సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడు? పిట్ట కథలు చెప్పే సిద్ధార్థ రెడ్డి మా భరత్ సార్ మా మంత్రివర్యులు మంచోడు కాబట్టి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఏం మాట్లాడినావు? మొన్న ఏం మాట్లాడావా నువ్వు? ఏమంటున్నావు? కార్యకర్తని పరామర్శించేకి పోయి ఉంటే విరూపాక్షి పైన అక్రమ కేసు పెట్టారంటావు. దళిత మహిళ ఇంటికి పోయింది వచ్చేసి విరూపాక్షి పోయినాడా? విరూపాక్షి ఇంటికి దళిత మహిళ సుచిత్ర పోయిందా? సుచిత్ర మొగుడు నాగరాజు పోయినాడా? జ్ఞానం లేకున్నట్లు మాట్లాడుతున్నావు సిద్ధార్థ రెడ్డి. ఇట్లాంటివన్నీ నీ ఒడిదుడు. నువ్వేం మాట్లాడినావు? ఒక 20 రోజుల క్రితం రేపు 29లో జగన్ ముఖ్యమంత్రి అయితే ఆసుపత్రికి పోయినా నీవే, స్టేషన్కి పోయినా నీవే, ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా మా తెలుగుదేశం కార్యకర్తల్ని పారాడించి కొడతానంటావా? ఏం సిగ్గుంది సిద్ధార్థ రెడ్డి? నీ యొక్క ఇట్లా దౌర్జన్యమైన మాటలకి ఎవడు భయపడే ప్రసక్తే లేదు. నీ అట్లాంటి వాళ్ళని బొచ్చుడు మందిని చూసినా సిద్ధార్థ రెడ్డి గుర్తు పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా నేనే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా నేను నీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఏందయ్యా ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ కార్యకర్త విరూపాక్షి పోయి వాళ్ళ కార్యకర్తలంట, వాళ్ళ కార్యకర్త వచ్చేసి ఆపదలో ఉంటే ఈయన ఆదుకునే పోయి ఉంటే కేసు పెట్టంట. పోలీస్ వ్యవస్థను అంతా దిగజారుస్తారా మీరు? ఆ రోజు అట్లే వచ్చారు వాడు జక్కంపూడి రామ్మోహన్, ఈ జక్కంపూడి రాజా, ఈ సిద్ధార్థ రెడ్డి కూడా ఆ రోజు పోలీసులను దిగజార్చి మాట్లాడరు. ఎట్లా పెడతారా ఆ కేసులు? ఈ రోజు మీరు ఎవరింటికి పోయి శేఖర్ యాదవ్ ఇంటికి మీరు పోయారా? విరూపాక్షి మీ ఇంటికి వచ్చాడా? చెప్పండి. మీరు డైరెక్ట్ గా అడుగుతున్నా. తర్వాత దళిత సుచిత్ర ఇంటికి విరూపాక్షి పోయినాడా? విరూపాక్షి ఇంటికి దళిత సుచిత్ర పోయిందా? మీ కార్యకర్త ఇంటికి వచ్చినారా? మీ కార్యకర్త అడిగింటే మీ కార్యకర్త ఇంటికి నువ్వు పో. ఇన్ని చేసి ఎప్పుడైనా కూడా ఏ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేయవు? నువ్వు బాధితులు పరామర్శించావు. నువ్వు ఈ రోజు స్టేట్ లో ఎంఆర్పిఎస్ కుల సంఘాలు, దళిత సంఘాలు వచ్చి అరే ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళని పరామర్శిస్తుంటే నువ్వు దాడి చేసిన వాళ్ళని పరామర్శించ
పరామర్శించడానికి వచ్చేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? మీరు జిల్లాలో మొన్న సిగ్గు లేకోకున్నట్లుగా మహిళా నాయకురాళ్ళు బుట్టా రేణుక, శ్రీదేవి వీళ్ళు కూడా ఒక మహిళలు అయ్యండి ఎట్లా వచ్చి పరామర్శకి చిప్పగిరికి వచ్చారని చెప్పి నిలదీసి వాళ్ళని కూడా అడుగుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు సీనియర్ నాయకులు ఉన్నారు ఈ జిల్లాలో, మీకు కొద్దిగా మీరు ఆలోచన చేయండి, మీరు తెలివితో ఆలోచన చేయండి. ఎవరిది తప్పు ఎవరిది రైటో. విరూపాచి వచ్చేసి శేఖర్ యాదవ్ ఇంటికి పోయి ఎట్లా కొట్టాడు? శేఖర్ యాదవ్ విరూపాచి ఇంటికి పోయినాడా? మా వాల్మీకి, బోయ పురుషోత్తము, బోయ రామాంజనేయులు వీళ్ళు ఒక సింగిల్ విండో చైర్మన్, మండల్ కన్వీనర్ దారిలో వస్తా ఉంటే జీప్ అడ్డం పెట్టి కొడితే మీ యొక్క విధి ఉన్నాయి కదయ్యా, ఏం మాట్లాడుతా ఉన్నారు? మాట్లాడేదానికి సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తున్నా. దళిత సుచిత్ర, దళిత నాగరాజు ఇంటికి, విరూపాచి ఇంటికి దళిత నాగరాజు పోయినాడా? మీ కార్యకర్తకు అన్యాయం జరిగితే మీ కార్యకర్త ఇంటికి పో, మా కార్యకర్తల ఇంటికి పోయి టీవీలు పగలు కొడతావా? ఇది అన్యాయమా? దీంట్లో వాళ్ళని పరామర్శించకు వస్తావా? సిగ్గు లేదా? ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, దళిత సోదరులందరూ దళితుల పైన దాడి చెప్తే ఈ రోజు పరామర్శకు వస్తున్నాడంటే సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఇందరితో సెలవు తీసుకుంటున్నా.